క్రిస్టియన్ మినిస్ట్రీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. సో ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది పాస్టర్లండి వాక్యం చెప్పడం మానేసి రాజకీయాల్లోకి దూరుతున్నారండి. రాజకీయాలకు సంబంధించిన ఇష్యూస్ రేస్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్స్లో. పాస్టర్లు అన్నవాళ్ళు వాక్యాన్ని బోధించాలి, ప్రజల్ని సత్య మార్గంలో నడిపించాలి, అదేవిధంగా ప్రజల్ని బలపరచాలి, దృఢపరచాలి. మరి అటువంటి పాస్టర్లు మరి ఈ విధంగా ప్రజల్ని గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా రేపుతున్నారండి. ప్రజల్ని గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా రేపుతున్నారన్నమాట. సో ఒక పాస్టర్లు అయ్యుండి ఇటువంటి పనులు చేయొచ్చా? మీరు పాస్టర్లు, మీరు వాక్యాన్ని బోధించాలి, జనులని సత్యమార్గంలో నడిపించాలి, వాళ్ళని బలపరచాలి, దృఢపరచాలి, వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయాలి. పాస్టర్లు అయ్యుండి మీకు రాజకీయాలు ఎందుకండి? మీకు రాజకీయాలకు సంబంధించిన విషయాలు ఎందుకు? మీరు ప్రజలని గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఎందుకు చేస్తున్నారు? ఇది ఎంత తప్పండి. సో ఒక పాస్టర్ గారి వీడియో నేను చూశానండి, చాలా బాధ అనిపించింది. సో అందుకనే నేను ఈరోజు నాకు హెల్త్ బాగోట్లేదండి. చాలామంది అడుగుతున్నారు, ఏవండి మీరు ఇంత ముందులా లైవ్కి రావట్లేదేంటి అని. నాకు హెల్త్ బాగాలేదండి, అందుకనే నేను లైవ్కి రావట్లేదు, రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. అర్థమవుతుందండి. కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. పాస్టర్లు అయ్యుండి రాజకీయాల్లో దూరుతూ ప్రజల్ని గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా తయారు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం అండ్ ఎమర్జెన్సీ న్యూస్ కాబట్టి ఈరోజు నేను వచ్చానండి. ఈ వీడియో నేను పాస్టర్లకి డెడికేట్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియోలో నేను కొన్ని బోధిస్తానండి పాస్టర్లందరికీ. అందరు పాస్టర్లకి కాదు, ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో అటువంటి పాస్టర్లందరికీ ఈవేళ నేను కొన్ని విషయాలు చెప్దామని ఈ వీడియోని షూట్ చేస్తున్నానండి. ఈ వీడియో పాస్టర్లకి మాత్రమేనండి. అర్థమవుతుందా? సో మీరు గవర్నమెంట్ కోసం ప్రార్థన చేయాలి, గవర్నమెంట్ అధికారుల కోసం, మన సీఎం గారి కోసం, డిప్యూటీ సీఎం గారి కోసం, మన ప్రైమ్ మినిస్టర్ గారి కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రజలని వాళ్ళకి ఎగ్నెస్ట్గా మీరు తయారు చేయకూడదు అన్నది బైబిల్ చెప్తుందండి. బైబిల్ చెప్తుంది. మీకు గవర్నమెంట్ ద్వారా ఏమన్నా ఇబ్బంది కలిగితే మీరు ప్రార్థన చేయాలి, అంతేగాని గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా మీరు మాట్లాడకూడదు. ప్రజలను కూడా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా మీరు తయారు చేయకూడదు మీ బోధన ద్వారా. అర్థమవుతుందండి. మీకు ఇంకా చాలా విషయాలు చెప్తాను. ముందు ఈ వీడియో ప్లే చేస్తానండి. ఈ వీడియో ప్లే చేస్తాను, మీరు వినండి. అర్థమవుతుందండి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో ఉన్న దేశద్రోహులు ఎక్కువ మంది ఎవరు ఒకసారి మీరు గమనించండి. ఏ పార్టీ వాళ్ళు మీరు గమనించండి, ఏ ఎజెండా పట్టుకున్నారో మీరు గమనించండి వారిని. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మత మార్పిడి చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారే. ఇప్పుడు దీని గురించి స్పందించడం అంటే అసలు ఆయన దగ్గరికి వెళ్ళదో కూడా తెలియదు, వెళ్ళినా పట్టించుకోడు. ఏమనంటే మన రాష్ట్రం కాదంటారా పవన్ కళ్యాణ్ గారు? నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని అని చెప్పేసి స్టేజ్ ఊగిపోయేలాగా డైలాగులు కొట్టారు. నిన్నటిదాకా మొన్నటిదాకా కాషాయం బట్టలేసుకుని తిరుగుతున్నారు. క్రైస్తవుల విషయంలో ఎంత దారుణంగా మరి ఇలా జరుగుతున్నప్పుడు మీరు స్పందించవలసిన అవసరం లేదా? తెలుగు ప్రజల మధ్య అది మన రాష్ట్రం కాదు కాబట్టి మనం పట్టించుకోమంటారా? మరి సనాతన ధర్మం అనేది కూడా దేశానికి సంబంధించింది కదా. మరి మీరు పూసుకుంటారు, మీరు రాసుకుంటారు, ఎక్కడో ఎవడో భారతదేశం తీసుకున్నారని చెప్పేసి మత మార్పిడి అంటారు. రాజ్యాంగం తెలిసిన వాడు ఎవడో కూడా అలా మాట్లాడండి. మీరు సో విన్నారు కదండి. యాక్చువల్లీ ఇటువంటి వీడియోస్ నేను నా యూట్యూబ్ ఛానల్లో ప్లే చేయనండి, ఎందుకంటే నా ఛానల్ యొక్క వాల్యూ పడిపోతుంది ఇటువంటి వీడియోస్ కానీ నా యూట్యూబ్ ఛానల్లో నేను ప్లే చేస్తాను. అయినా కూడా మరి నేను ప్లే చేశానంటే మ్యాటర్ ఎంత సీరియస్ ఒకసారి మీరు ఆలోచించాలండి. సో ఈ బైబిల్ ఎక్కడ కాల్చారండి? తెలంగాణలో కాల్చారు. తెలంగాణ సీఎం గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ అబ్బాయి, ఈయన పాస్టర్ అంట. సో నేను 2 సార్లు బీటీహెచ్ చేశాను, నన్ను పాస్టర్ అనండి అని ఒకరోజు అందరితో చెప్పడం నేను విన్నానండి. సో అందుకని ఇతన్ని అబ్బాయి అనద్దు, పాస్టర్ అందు. సో ఈ పాస్టరు ఈ న్యూస్ తెలంగాణలో జరిగిందండి. తెలంగాణలో బైబిల్స్ తగలబెట్టారు. ఆ న్యూస్ని
ఆంధ్రాకి అప్లై చేస్తున్నాడండి. ఈ అబ్బాయి ఆంధ్రాకి సంబంధించిన అబ్బాయి, విజయవాడ అన్నమాట. సో ఇది తెలంగాణలో జరిగిన విషయం కూడా ఇతనికి తెలుసు. తెలంగాణలో ఎవరో మతోన్మాదులు బైబిల్ తగలబెడితే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు స్పందిస్తారండి? వాళ్ళేమన్నా యూట్యూబర్లా? వాళ్ళు సీఎంలు, డిప్యూటీ సీఎంలు. వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? వాళ్ళకేం పని పాట లేవా? బోల్డని పనులు ఉన్నాయి వాళ్ళకి. ఈ రాష్ట్రాన్ని నడిపించడం కోసం వాళ్ళు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు మనలాగా యూట్యూబర్స్ లాగా మరి ప్రపంచంలో జరిగే న్యూస్లన్నీ విని వాటికి స్పందిస్తూ ఉంటే వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారండి? సో ఇప్పుడు మత మార్పిడి అని ఎవరిని అంటున్నారండి? ఎవరైతే బలవంతంగా మనుషుల్ని బెదిరించి, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇస్తామనో, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామనో చెప్పి ఏ మనుషులనైతే బలవంతంగా మతం మారుస్తున్నారో వాళ్ళని మతం మారుస్తున్నారు అని తిడుతున్నారండి. అర్థమవుతుందండి? ఇప్పుడు స్వతహాగా ఎవరైనా మతం మారారనుకోండి, వాళ్ళని ఎవరు ఏమనరు. కాకపోతే కొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళని బలవంతంగా మతం మారుస్తున్నారు. ఈ లొకాలిటీలో మేము మిమ్మల్ని ఉండనివ్వము, లేకపోతే మీకు ఉద్యోగ అవకాశాలు మేము ఇప్పించము, అలాగేదో బెదిరించేసి, లేకపోతే మీకు డబ్బులు ఇస్తామని వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ఈ విధంగా ఇలాంటి బెదిరింపులు అవి ఇవి చేసి ఏం చేస్తున్నారని బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా మతం మార్చేస్తున్నారు. వాళ్ళని క్రైస్తవుల కింద తీసేసుకుంటున్నారండి. కాకపోతే వాళ్ళు క్రైస్తవులు అవుతారండి? అవరు. ఎవరైతే సర్టిఫికెట్లో బీసీసీ అని ఉంటుందో, లేకపోతే వాళ్ళ సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని ఉంటుందో వాళ్ళు మాత్రమే క్రిస్టియన్స్ అండి. వీళ్ళు ఏంటంటే పేరుకి మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు అంతే. అర్థమవుతుందండి? గవర్నమెంట్ రికగ్నైజ్ చేయదు. ఒకవేళ ఇటువంటి వాళ్ళు మతాలు మారి క్రైస్తవత్వాన్ని స్వీకరించినా వాళ్ళ సర్టిఫికెట్ బట్టే కదండి మనము ఏ రిలీజియన్కి చెందామని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అదనమాట. పోనీ ఇదంతా పక్కన పెట్టేయండి. అర్థమవుతుందండి? ఈ పాస్టర్కి 1,70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇతను వాక్యం చెప్పుకోవాల్సింది పోయి ఈ విధంగా ప్రజల్ని గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసేలాగా మెసేజ్లు పెడతాడండి. ఈ వీడియోలన్నీ ఇలాగే ఉంటాయి. ఈ వీడియోస్ అన్నీ, ఈ అబ్బాయి తీసే వీడియోస్ అన్నీ ఇలాగే ఉంటాయండి. అర్థమవుతుందండి? సో పాస్టర్లు అన్నవాళ్ళు మీరు వాక్యం బోధించండి, ప్రజల్ని సత్య మార్గంలో నడిపించండి, వాళ్ళని బలపరచండి, దృఢపరచండి. అంతేగాని గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా మీరు వాళ్ళని ప్రేరేపించొద్దు మీ యొక్క వీడియోస్ ద్వారా, ప్రసంగాల ద్వారా. అదే నేను పాస్టర్లను కోరుకుంటున్నానండి. అర్థమవుతుందండి? మీకు గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమన్నాడు కదా దేవుడు, ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? సో పోనీ మీరు ఏ జర్నలిస్ట్లో అయితే ఈ రోజు నేను ఈ విధంగా వీడియో తీయకపోదునండి. ఒక జర్నలిస్ట్ ఈ విధంగా మాట్లాడితే నేను నోరు మూసుకొని ఉందును, నేను వీడియో కూడా తీయను. తప్పులేదు. ఒక జర్నలిస్టు ఇలా మాట్లాడితే, ఒక పాస్టర్ అయ్యిండి ఇలా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి నేను వీడియో తీస్తున్నానండి. నాకు ఒంట్లో కూడా బాగాలేదు, అయినా కూడా నాకు చాలా కోపం వచ్చింది వీడియో చూసి. ఆంధ్రప్రదేశ్లో ఉండి ఈ పాస్టర్ గారు గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కూడా తీసుకుంటారండి. రేషన్ అవన్నీ గవర్నమెంట్ ద్వారా తీసుకుంటారు. మరి చక్కగా గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ అన్ని తీసుకొని గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఇలాగా మరి పాస్టర్ గారు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అండి. మరి పాస్టర్లు ఇలా ఉంటే ఖచ్చితంగా మరి దేవుని ఉగ్రత పాలవుతారు. మీరు మారు మనసు పొందాలి. మీరు కేవలం బైబిల్ బోధించండి, బైబిల్ బోధించండి. ఇంకోటండి, పాస్టర్లు ఏంటంటే ఫారెన్ ఫండ్స్ కోసం మతాలు మారుస్తున్నారు అన్నమాట. ఫారెన్ ఫండ్స్ కోసం మతాలు మార్చడం అంటే ఏంటో నేను చెప్తాను. వీళ్ళు ఏంటంటే ఖురాన్ చదివేస్తారు, హిందూ మత గ్రంథాలు చదివేస్తారు. చదివేసి ఏం చేస్తారు? చాలామందిని ఆ గ్రంథాలు రాంగ్, ఆ దేవుళ్ళు లేరు అని ఇలా చెప్పేసి చాలామంది మతస్థుల్ని క్రైస్తవుల కింద మారుస్తున్నారండి. యాక్చువల్లీ అలా చేయడం చాలా తప్పు మాట. వీళ్ళు అలా చేయడం ద్వారా ఏంటంటే ఫారెన్ నుంచి వీళ్ళు ఫండ్స్ వస్తాయండి వీళ్ళకి. అంటే ఈ పాస్టర్ గారికి వస్తాయని నేను చెప్పట్లేదు, జనరల్గా కొంతమంది పాస్టర్లు అలా చేస్తారన్నమాట. ఈ పాస్టర్ గారి గురించి నాకు తెలియదండి, మరి ఈయన ఎలా చేస్తారు. కాకపోతే ఈయన ముస్లిం సహోదరుల మధ్య ఈయన పరిచర్య చేస్తారన్న విషయం నాకు తెలుసు. ఎక్కువ ఖురాన్ని, అన్యమత గ్రంథాలని కొంచెం వాటి మీద డిస్కస్ చేస్తారన్నమాట. అర్థమవుతుంది కదండి? సో అర్థమవుతుంది కదా. ఈ పాస్టర్లు ఏంటంటే డబ్బుల కోసము చాలా మందిని మతాలు మారుస్తున్నారండి.
అర్థమవుతుందండి. సో, వీళ్ళు ఈ విధంగా మతం మార్చడం ద్వారా ఏమవుతదంటే, వాళ్ళు ఎంతమందిని మతం మారిస్తే పర్ హెడ్ అని ఇంత డబ్బులు చొప్పున ఫారెన్ నుంచి వీళ్ళకి ఫండ్స్ వస్తాయండి. సో, ఈ విధంగా చేస్తున్నారండి. అది చాలా తప్పండి. అర్థమవుతుందండి. ఇప్పుడు యేసయ్య గాని, 12 మంది అపోస్తులు గాని, వాళ్ళు మనుషులకి ఏ విధంగా మారు మనసును కలిగించారండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ద్వారా చాలా మంది మనుషులకు వాళ్ళు మారు మనసును అనుగ్రహించారు. వాళ్ళు ఎలా ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద కుమ్మరింపబడి వాళ్ళకు రోగాలు నయమైపోయి, గుడ్డోళ్ళకి కళ్ళొచ్చి, మోగోళ్ళకి మాటలొచ్చి, ఈ విధంగా వీళ్ళు మారుమనసు పొందేవారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఈ విధంగా మారుమనసు పొందేవారండి. వీళ్ళేంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి వీళ్ళల్లో ఉండదు. వీళ్ళు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటారండి? పరిశుద్ధాత్మ దేవుడు అంటే నేను ఈ పాస్టర్ గారి గురించి చెప్పట్లేదండి. ఈ ఈ ప్రసంగం ఇప్పుడు చెప్పేది. కొంతమంది పాస్టర్ గారుల గురించి చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో నివాసం చేస్తారండి? ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళల్లో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేయగానే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయండి. అర్థమవుతుందండి. సో, ఆ విధంగా మనుషుల్ని మతం మార్చాలి. మతం మార్చడం అని అనకూడదు. క్రీస్తులోకి నడిపించాలి. క్రీస్తును విశ్వసించేలాగా వాళ్ళని మలచాలి. అంతేగాని అన్యమత గ్రంథాలను చదువుతూ, వాటిని కించపరుస్తూ, వాటిని తప్పని నిరూపించి మనుషుల్ని మీరు క్రైస్తవత్వంలోకి నడిపించినా కూడా వాళ్ళు ఉండరు. ఇటువంటి వాళ్ళ వల్ల అన్యజనుల దేవుడి నామం కూడా దోషం పాలవుతుందండి. అర్థమవుతుందండి. మరి ఈ పాస్టర్లు అయ్యుండి మరి ఇవేం బోధలో నాకు అర్థం కావట్లేదండి. ఇంకొక వీడియో కూడా ప్లే చేస్తాను. ఆ వీడియో చూసి ఇంకా కోపం వచ్చింది. ప్రతి హిందువు ఇది గమనించాలండి. మతాన్ని ప్రేమించడం అది మంచిదే, తప్పేమీ కాదు. కానీ బీజేపీని ప్రేమించి ఎప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒకసారి గమనించండి. మరి నిన్న పెంతకోస్ట్ చర్చి మరి అహ్మదాబాద్లోని మరి వెస్ట్ పెంతకోస్ట్ చర్చ్లో ఈ విధంగా మరి ఈస్టర్ పండుగ రోజు వారి చర్చిలో వారు ఆరాధన చేసుకుంటున్న సమయంలో మరి బజరంగ్ దళ్ వాళ్ళు, మరి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ విధంగా మరి కర్రలతోనూ కత్తులతోనూ వెళ్ళడం, మరి ఈ విధంగా బూట్లు వేసుకొని ఇలాగ మందిరంలోకి వచ్చి బెదిరించి మరి వాళ్ళు ప్రేమించే దేవునికి జై కొట్టించుకోవడానికి, అంటే ఇందులో సిగ్గు లేకుండా వాళ్ళు చర్చిలోకి వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించి జై కొట్టించుకోవడం. ఏమంటే నేను ఇక్కడ రాముడిని ఏమనడం లేదు, లేదంటే మతానికి సంబంధించి నేనేం మాట్లాడటం లేదు. అర్థం చేసుకోండి, బీజేపీ ముఖ్యంగా మతంతో నడిపిస్తున్న రాజకీయ పార్టీ. ఒక మామూలు భారతీయ పౌరుడిగా నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి ఉత్తర భారతదేశం అంతా కూడా వ్యాప్తి చెందిన ఈ బీజేపీ ప్రభుత్వంలో క్రైస్తవులకు దారుణమైన పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఒకవేళ ఇటువంటి బీజేపీ ప్రభుత్వాలు మిగిలిన మన దక్షిణ భారతదేశంలో కూడా వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు నమ్ముకున్న దేవుణ్ణి వారు భక్తిభావంతో పూజించుకోవడం తప్పులేదు, కానీ మత రాజకీయాలు చేసే బీజేపీని ఎవరైతే ప్రేమిస్తున్నారో ఒక్కసారి మీ మనస్సాక్షిని అడిగి ప్రశ్నించుకోండి. రేపటి దినాన ఒకవేళ మీరు ప్రభువు నమ్ముకున్నా సరే మీ పరిస్థితి ఇంతే, లేదంటే మీ కుటుంబంలో మీ పిల్లలు నమ్ముకున్నా సరే మీ పరిస్థితి ఇంతే. సో విన్నారు కదండి. ఒక పాస్టర్ అయ్యండి, పాస్టర్ నోట్లోంచి వాక్యం రావాలి కానీ ఈ బీజేపీ గురించి పాస్టర్కి ఎందుకండి? మీరు పాస్టర్లా లేకపోతే జర్నలిస్ట్లా, న్యూస్ రీడర్సా నాకు అర్థం కావట్లేదు. పాస్టర్ నోట్లోంచి మాటలు ఏంటండి? ఎవరో బజరంగ దళ వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళ మీద ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. సో వీళ్ళు ఇలా చేశారని గవర్నమెంట్కి ఎగనెస్ట్గా మాట్లాడడం ఎంత తప్పండి? అర్థమవుతుందండి. సో మరి పాస్టర్లు అయ్యుండి ఈ విధంగా మరి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు పాల్ ఎమాన్యుయల్ గారు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య గారు జాన్ వెస్లీ గారు ఉన్నారు, శామ్యుల్ కర్మోజీ గారు ఉన్నారు, ఎడ్వర్డ్ గారు ఉన్నారు, జోసెఫ్ ఎడ్వర్డ్ గారు ఉన్నారు, అలాగే చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు అందరూ ఉన్నారు కదండి. వాళ్ళు ఎప్పుడన్నా ఇటువంటి మాటలు మాట్లాడతారా? మీరు పాస్టర్లు అట్లీస్ట్ మీ పాస్టర్లను చూసైనా మీరు ఫాలో అవ్వాలి కదండి. వాళ్ళు ఏ విధంగా పరిచయం చేస్తున్నారు, వాళ్ళ ప్రసంగాల్లో ఇటువంటి మాటలు ఉన్నాయా, వాళ్ళు గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఏమైనా మాట్లాడుతున్నారా?
అని అట్లీస్ట్ వాళ్ళనన్నా ఫాలో అయ్యి వాళ్ళలో మీరు పరిచర్య చేసుకోవచ్చు కదండి. ఎందుకండి ఈ విధంగా? ఇది మీకు కూడా సేఫ్ కాదు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఒకటే అంటారండి, నన్ను మతోన్మాదులు చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటారు. ఈయన దేవుని సేవ చేస్తున్నందుకు మతోన్మాదులు ఇబ్బంది పెట్టట్లేదండి ఇతన్ని. వాక్యం బోధిస్తున్నందుకు మతోన్మాదులు ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్‌లు తీస్తున్నాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ తీయడం ద్వారా మతోన్మాదులు కోపం వచ్చేసి ఈ పాస్టర్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. సో ఇటువంటి వీడియోలు తీయడం మానేయండి. ఇటువంటి వీడియోలు తీయడం మానేయండి. ఇప్పుడు నేను కూడా బైబిల్ బోధిస్తానండి. నేను ప్రతిరోజు బైబిల్ చదువుకుంటానా? అదే నేను ఇంతకుముందు మీకు చెప్పేదాన్ని. మీతో కలిపి నేను బైబిల్ చదువుకునేదాన్ని. మరి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టేవారు కాదు. ఎందుకు? నేను బైబిలే బోధించేదాన్ని. దేవుని యొక్క ప్రేమను ప్రచురపరిచేదాన్ని గానీ, ఆ మత గ్రంథం, ఈ మత గ్రంథం ఇవన్నీ నేను తీసుకొచ్చేదాన్ని కాదు. సో ఇది కరెక్ట్ సేవండి నేను చేసేది. అలా చెయ్యాలి. అర్థమవుతుందండి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ షూట్ చేస్తే మతోన్మాదులే కదండీ! సొంత క్రైస్తవులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు. సో దయచేసి పాస్టర్లు ఎవరు ఇటువంటి మార్గంలో నడవద్దు. మీరు బైబిల్ బోధించండి. మీరు బైబిలే బోధించండి. నెక్స్ట్ అండి, తెలంగాణలో బైబిల్ కాల్చేశారు. ఆ బైబిల్ ఆ విధంగా కాల్చడానికి కారణం ఎవరో తెలుసండి? అక్కడున్న పాస్టర్ గారుల వల్లే ఆ బైబిల్‌ని అలా కాల్చేశారు. ఆ గ్రామస్తులు ఆ పాస్టర్లు గారు చెప్పుంటారు, మీరు మా గ్రామానికి రావద్దు, మాకు సువార్త బోధించొద్దు అని ఆ పాస్టర్ గారికి చక్కగా చెప్పుంటారు. అప్పుడు ఆ పాస్టర్ గారులు ఆ గ్రామానికి వెళ్లకుండా ఉంటే బాగుండు. కాకపోతే ఈ పాస్టర్లు అలాగ అనరు. మేము వస్తాము, మేము సువార్త బోధిస్తామని ఆ గ్రామస్తులతో గొడవలు పెట్టుకుంటారు. ఆళ్ళేం చేస్తారు, ఈ విధంగా వాళ్ళ దగ్గరున్న బైబిల్స్ అవి తీసుకొని కాల్చేస్తారండి. అర్థమవుతుందండి. మనకి యేసయ్య ఏం చెప్పాడు? 12 మంది శిష్యుల్ని సువార్త ప్రకటించడానికి పంపించేటప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? ఏదైనా గ్రామంలో మిమ్మల్ని రానివ్వకపోతే మీరు ఆ గ్రామంలో మీ పాదాల యొక్క ధూళిని దులపండి. వాళ్ళ యొక్క పరిస్థితి సొదొమ గొమొర కన్నా అతి దారుణంగా ఉంటది అంత్యకాలాల్లో. నా రాకడ సమయంలో వాళ్ళకు నేను తీర్పు తీరుస్తాను అని మన యేసయ్య ఎంతో చక్కగా చెప్పారు. సమాధానంగా ఉండండి. ఎవరైనా గ్రామస్తులు మిమ్మల్ని రానివ్వకపోతే సువార్త చెప్పడానికి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఆ గ్రామంలో మీ పాదాల ధూళిని దులిపివేసి మీరు వచ్చేయండి అన్నారు. కాకపోతే ఇప్పుడు నేటి పాస్టర్లు, సువార్త సేవకులు అని చెప్పుకున్న పాస్టర్లు ఆ గ్రామస్తులు రావద్దన్న బలవంతంగా గ్రామంలో చొరపడడానికి ట్రై చేస్తారు. సువార్తను బోధించడానికి ట్రై చేస్తారు. అటువంటప్పుడే ఈ విధంగా బైబిల్‌ని కాల్చేస్తున్నారండి. ఆ బైబిల్‌ని కాల్చినప్పుడు నాకెంత బాధ అనిపించింది. ఆ బైబిల్స్ అన్నీ నాకిచ్చేసినా బాగుండు. అర్థమవుతుందండి. సో, ఆ బైబిల్‌ని కాలుస్తుంటే నా దేహం కాలిపోయినంత పెయిన్ వచ్చిందండి. అందులో ఎంతో జ్ఞానం ఉంటది. మరి అటువంటి బైబిల్‌ని కాల్చడానికి మరి ఎవరు కారణమయ్యారో మరి చూసుకోవాలండి. బైబిల్‌ని కాలనివ్వకుండా క్రైస్తవులు రక్షించాలి బైబిల్స్‌ని. వాళ్ళలా కాల్చేస్తుంటే మీరు వీడియో షూట్ చేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితి రాకుండా క్రైస్తవులు ఉండాలి. అర్థమవుతుందండి. దేవుడు ఏం చెప్పాడండి? మీ ముత్యములను పందులు ఎదుట చల్లకుడి. ఒకవేళ అవి మీ ముత్యములను కాళ్ళతో తొక్కి మిమ్మల్ని చీల్చునేమో అని దేవుడు చెప్పాడు. వాళ్ళు సువార్త సేవ చెయ్యొద్దు, మాకు సువార్తను ప్రకటించొద్దు అంటే మీరు తిరిగొచ్చేయాలి. అంతేగాని మీరు బలవంతాన్ని ఎళ్లి వాళ్ళకి సువార్త బోధించాలి, బైబిల్ పంచాలని చూస్తే ఆ బైబిల్స్‌ని ఏం చేశారు? కాల్చేశారు. ఇంకొంసేపు మీరు అక్కడే ఉంటే మీకు కూడా హార్మ్ జరుగుతది. మీరు వాక్యానుసారంగా నడుచుకోవాలండి. బైబిల్‌ని ప్రొటెక్ట్ చేయాలి. ఈ విధంగా బైబిల్ కాల్చే పరిస్థితులు రాకుండా బైబిల్‌ని సంరక్షించాలండి. చాలా బాధ అనిపించింది. ఆ బైబిల్స్‌ని ఆ విధంగా కాల్చేస్తుంటేనండి. ఓకేనండి. సో, ఇప్పుడు నేను పాస్టర్ గారులందరికీ చెప్తున్నానండి. అర్థమవుతుందా? ఇటువంటి రాజకీయాలకు సంబంధించిన వీడియోస్ మీరు తీయొద్దు. మీ వల్ల అన్యజనులు దేవుని నామం దూషణ పాలు అవ్వకూడదు. మీరు పాస్టర్లు బైబిల్‌ను బోధించండి. అది తప్ప మీరు ఇంకేమీ చేయకూడదు. ఇటువంటి రాజకీయాలకు సంబంధించిన వీడియోస్ కూడా మీరు తీయకూడదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి పాస్టర్ గారులు ఉన్నారు కదా! ఎంత సక్సెస్ అయ్యారో వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళు ఏ విధంగా బాధ చేస్తున్నారు. ఈ విధంగా బీజేపీకి గాని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి గాని
ఎగనెస్ట్గా మాట్లాడితే ఏమైనా వీడియోస్ చేస్తున్నారు, ఇవన్నీ చూసి వాళ్ళని ఫాలో అవ్వండి. అర్థమవుతుందండి. సో మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో తీశాను కదా అని నా మీద కౌంటర్ వీడియో మాత్రం దయచేసి తీయొద్దండి ఎవరు. నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు. ఇంకా మీరు కౌంటర్ వీడియో తీయకుండా మిగిలిన పాస్టర్ గారులందరినీ రెచ్చగొట్టి నా మీద కౌంటర్ వీడియోస్ అవి తీపించడం కూడా చెయ్యొద్దు. నాకు అస్సలు ఒంట్లో బాగాలేదండి. కాకపోతే ఈ వీడియోస్ చూసి నాకు చిరాకు వచ్చింది. పాస్టర్లు ఏంటి ఇలా పాడైపోతున్నారు, పాస్టర్లు ఏంటి అన్ని జనుల్లో దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు పాస్టర్లు. ఇటువంటి పనులు చేసే వాళ్ళందరూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోవటమే. అర్థమవుతుందండి. దేవుడు ఏం చెప్పాడు? మీ యొక్క ప్రభుత్వ అధికారుల గురించి ప్రార్థన చేయండి. మన సీఎం గారి గురించి, మన డిప్యూటీ సీఎం గారు, పిఎం గారు, ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళందరి గురించి, ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి. కానీ ప్రజలందరినీ వీళ్ళకి వ్యతిరేకంగా నడిపించాలి అని బోధలు చేయకూడదండి. బైబిల్ బాగా చదవకుండా బైబిల్ని పక్కన పెట్టి ఆ ఖురాన్ని లేకపోతే ఇతర మత గ్రంథాలని చదువుతూ మరి ఇలా ఉంటున్నారు పాస్టర్లు. బైబిల్ చదవండి, మిగిలిన మత గ్రంథాలు పక్కన పెట్టండి, ముందు బైబిల్ని చదవండి. చదివి దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి. సువార్త సేవ ఎలా చేయాలో నేర్చుకోండి. సువార్త సేవ చేయడం కూడా రాదు, అందుకనే బైబిల్ అలా తగలడిపోతున్నాయి. మీరు దేవుని వాక్యానుసారంగా సేవ చేస్తే బైబిల్ అలా తగలడు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా సేవ చేయడం ద్వారా బైబిల్ తగలపడిపోతున్నాయి. మతోన్మాదులు మీ మీదకి ఎందుకు వస్తున్నారు? నేను కూడా సేవ చేస్తున్నాను, ఎవరో నా జోలికే రారు. సో ఎందుకు మతోన్మాదులు మీ మీదకి వస్తున్నారు? మీరు దేవుని వాక్యం బోధిస్తున్నందుకు కాదు, వాళ్ళ దేవతలను తిట్టడమో లేకపోతే వాళ్ళ గ్రంథాలను తప్పు పట్టడమో లేకపోతే ఈ విధంగా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా మాట్లాడడమో ఇటువంటి జ్ఞానం లేని పనులు చేయటం వల్ల మతోన్మాదులు మీ మీదకి వస్తున్నారు. సో ఇటువంటి పనులన్నీ పాస్టర్ గారు స్టాప్ చేయాలి. ఈ వీడియో చూసి నా మీద ఎవరు కౌంటర్ వీడియో తీయొద్దు, నాకు ఫోన్ కూడా చెయ్యొద్దు. నాకు ఆరోగ్యం బాగాలేదండి. చాలామంది సిస్టర్స్ నాకు ఫోన్ చేస్తున్నారు, కాకపోతే నేను ఎవరితో మాట్లాడట్లేదు, మెసేజ్ పెడుతున్నాను. నాకు ఒంట్లో బాగాకే నేను ఎవరితో మాట్లాడట్లేదండి. ఈ వీడియో కూడా మరి ఒంట్లో బాగోపోయిన వీడియో ఎందుకు తీసానంటే చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనుషులు పాడైపోతుంటే వాళ్ళని సత్య మార్గంలో నడిపించాలి కదండి. సో మరి ఈ విధంగా రిస్క్లో పడిపోతారేమో, పాడైపోతారేమో అని భయంతో మరి నేను ఈరోజు ఈ వీడియో షూట్ చేశానండి. ఇటువంటి పనులు క్రైస్తవ బిడ్డలు ఎవరూ చేయొద్దు, సేవ చేయడం నేర్చుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.